Hi everyone, happy Republic Day. హ్యాపీ బర్త్డే డాడ్, నువ్వే రాసావు ఇది. థ్యాంక్ యూ సో మచ్ అయాన్ష్. వావ్, నైస్ గ్రీటింగ్. థ్యాంక్ యూ, లవ్ యూ. కలెక్షన్, నాకు కలెక్షన్ వచ్చింది. Close your eyes. ఓకే. Open your eyes. ఎవ్రీ ఇయర్ బర్త్డే వస్తుంది, ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ వస్తుంది. ప్రతిదానికి ఏవో సెలబ్రేషన్స్ ఏముంటది. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. అవునరా, నువ్వు అందరికి ఇచ్చేస్తావు కదా. ఏంటి మనసిస్తాను నేను, చేయలేము. మనసిస్తాను నేను, చేయలేము. ఒరే చారీ, నువ్వు కొంచెం నోటితో తగ్గించాలరా. నాకన్నా పెద్దోడు బా. సిద్ధు రెడీ అవుతున్నారు అండ్ అయాన్ష్ కూడా రెడీ అవుతున్నాడు. మనందరికీ తెలుసు కదా జనవరి 26 అంటే రిపబ్లిక్ డే అని. బట్ మా ఇంట్లో 2 స్పెషల్స్ ఉంటాయి, రిపబ్లిక్ డే అండ్ సిద్ధు బర్త్డే. అండ్ దాంతో పాటు ఈ రోజు నేను మన సోషల్ మీడియాలో అంటే కమ్యూనిటీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక సర్ప్రైజ్ పోస్ట్ చేస్తున్నాం అనమాట. అదేంటో కూడా మీ అందరికీ ఈ పాటికి తెలిసిపోయే ఉంటుంది. ఎస్, ఏటిగట్టు న్యూ సిరీస్ అనమాట. ఏటిగట్టు సిరీస్ గురించి మనం తర్వాత చాలా మాట్లాడుకుందాము అండ్ డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది. సో మా దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ బెస్ట్ సిరీస్ సుధామూర్తిని ఎలాగైతే మీరు ఆదరించారో దీన్ని కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాము. అండ్ సిద్ధు చాలా కష్టపడ్డాడు ఆ ప్రాజెక్ట్ గురించి. సో అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇప్పుడైతే మనం ఇంట్లో ఒక చిన్నగా కేక్ కట్ చేస్తున్నాం. దాని తర్వాత అయాన్షు స్కూల్కి వెళ్ళిపోవాలి, మేము కూడా షూట్కి వెళ్ళిపోవాలి. బికాజ్ రిపబ్లిక్ డే అప్పుడు స్కూల్లో మొత్తం సెలబ్రేషన్స్ ఉన్నాయంట, అందుకని అయాన్ష్ ఇస్ గెటింగ్ రెడీ ఫర్ దట్. అండ్ సిద్ధు కూడా రెడీ అవుతున్నారు. ఫాస్ట్గా హాల్లోకి వెళ్ళిపోయి కేక్ అంతా చేసేద్దాం. APPYBIRY. Hi everyone, happy Republic Day. Daddy birthday. Open ah? అప్పుడే కాదు, Daddy వచ్చాక. ఈ డెకరేషన్ ఏంటి అయాన్ష్, నువ్వేనా? Daddy birthday. డాడీదా? ఇవి నువ్వు పెట్టావా ఇక్కడ? గుడ్ బాయ్. హాయ్ అయాన్ష్, గుడ్ మార్నింగ్. Surprise. వాట్ సర్ప్రైజ్? హ్యాపీ బర్త్డే డాడ్, నువ్వే రాసావు ఇది. థ్యాంక్ యూ సో మచ్ అయాన్ష్. వావ్, నైస్ గ్రీటింగ్. థ్యాంక్ యూ, లవ్ యూ. కేక్ వచ్చేద్దామా? ఎందుకు, నేను స్కూల్ లేట్ అయిపోతుందా? నాకు షూటింగ్ లేట్ అయిపోతుంది మధ్య. నాకు కలెక్షన్ వచ్చింది. ఓకే, లెట్స్ కట్ ద కేక్ నౌ. Let's cut the cake. Happy birthday to you. Happy birthday to you, Daddy. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. It's your birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Wow, cake. Morning. Happy birthday. Thank you. Thank you. Everyone, happy Republic Day. Happy Republic Day. Everybody happy.
రిపబ్లిక్ డే. Close your eyes. ఓకే. Open your eyes. ఏంటి అన్షిది? ఐ వాచ్. I iWatch Ultra 2. వావ్, థ్యాంక్ యూ. సో ఈసారి సిద్ధు బర్త్డే కి మేమందరం కలిసి ఐ వాచ్ గిఫ్ట్ గా చేసాం అన్నమాట. థ్యాంక్ యూ. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను డిజిటల్ జిమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు. అంటే ఏదో 10 ఏదో అనుకున్నాను కానీ మరి అల్ట్రా తీసుకున్నారు. థ్యాంక్ యూ. ఎందుకని ఏం చెప్పగలను. థ్యాంక్ యూ అయాన్ష్. నువ్వే ఇచ్చావా గిఫ్ట్? అయాన్ సెలెక్ట్ చేశారు కలర్, బెల్ కలర్స్. సూపర్ కదా? సూపర్. Full time అయిపోయింది. ఫ్లాష్ చేసి వస్తా. ఓకే చలో చలో చల్ చలో. చల్ చల్. ఎస్, ఇది ఓపెన్ చేసినప్పుడు నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఛార్జింగ్ పెట్టి వాచ్ పెట్టాడు. పైన కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి పిచ్చి ఎక్స్ట్రా దొరుకుతాయి అల్ట్రా 2 కానీ. బర్త్డే రోజైనా, పండగ రోజైనా, న్యూ ఇయర్ రోజైనా ఇలా షూటింగ్ లో మనం బిజీగా ఉంటూ ఎవ్రీ ఇయర్ బర్త్డే వస్తుంది, ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ వస్తుంది. ప్రతిదానికి ఏవో సెలబ్రేషన్స్ ఏముంటాయి. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఏమంటే ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఇవన్నీ చిన్నపిల్లలాగా ఎందుకు అనిపిస్తుంది. సో మార్నింగ్ నా కొడుకు నాతో కేక్ కట్ చేయించినప్పుడే నేను రియలైజ్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా బర్త్డే కూడా లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి వాడు నేను ఇంకా అమ్మాయిలు అని ఇలా బయట పార్టీలని అడుగు నేను తిరుగుతూ ఉంటాయి. కంగ్రాచులేషన్స్. ఫ్రెండ్స్ చెప్పేసాను అడిగి బయట బ్రో అని పిలవాలి డాడీ అనకూడదని. సరే వెళ్ళు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వీడు వీడి డిసిప్లిన్. ఏంట్రా బర్త్డేకి ఏం చేయలేదు సిద్ధుకి? లంచ్ మా ఆవిడ వాచ్ గిఫ్ట్ ఇచ్చిందిరా. నైస్. హ్యాపీ బర్త్డే అల్ట్రా 2. ఓకే. ఏంటి మరి రోజు స్పెషల్స్? వీడితో ఎందుకు వచ్చిన గొడవ? చికెన్ బిర్యానీ. ఏళ్ళు పెట్టినా కదా, నువ్వు పెట్టేది. ఏం కావాలి నీకు? పీతలు, రొయ్యలు, పాకేవి, ఇదేవి. ఇది బాగున్నట్టుంది. పెద్ద ప్లానింగ్. జనరల్ గా రాజులు ఏదైనా బాగుందంటే ఇలా తీసి ఇచ్చేస్తారు. మరి ఏంటి అంటే నీ మెడలో ఉంది కదా అని. నా మెడలో సన్నంగా ఉంది, ఇది పెద్దది నాది. గురుగారు అవునరా, నువ్వు అందరికి ఇచ్చేస్తావు కదా. ఏంటి మనసిస్తాను నేను, చేయలేము. ఒరే చారీ, నువ్వు కొంచెం నోటితో తగ్గించాలరా. అందుకే మనసు లేదు నా దగ్గర. నీ ప్రేమ కథలన్నీ చూడాలి అని అంటే కృష్ణ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేయండి. టాకీస్ లో వచ్చే ప్రతి షార్ట్ ఫిల్మ్ లోనే నా ప్రేమ కథ వస్తుంటది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎచ్చుకచ్చు కూడా వస్తుంది. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. ఏంటి రాత్రి పెళ్ళేదని కేక్ కటింగ్ లేవా? ఆహా, మార్నింగ్ కేక్ కట్ చేసాం మేము. నాకన్నా పెద్దోడువా? వీడికన్నా పెద్ద అయిపోయినా ఇంకేం చేసుకుంటాం బర్త్డేలు. అందుకని 27 నుండి నేనే చేసుకోవట్లేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. 27 నుండి నేనే చేసుకోవట్లా. 27 ఎన్ని ఇయర్స్ బ్యాక్ చేసుకున్నారా? 3 సంవత్సరాలు చిన్న పిల్ల బచ్చాగా వీడికన్నా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. షూట్ అలా జాగ్రత్తగా నీట్గా బాగా జరుగుతుంది. అండ్ దీని గురించి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాము. అండ్ కొంచెం టైం ఉంది కాబట్టి ఎక్కువ రివీల్ చేయట్లేదు ఈ షూట్ గురించి కానీ ఏంటి అనేది. బట్ దిస్ ఈజ్ నాట్ ఏటిగట్టు. ఇది ఏటిగట్టు సిరీస్కి సంబంధించింది కాదు. అయితే నాకు అనిపించింది పాపం సిద్ధుకి నేనేం సర్ప్రైజ్ ప్లాన్ చేయలేదు, ఏదో సింపుల్గా ఇంట్లో కేక్ కట్ చేయించి గిఫ్ట్ ఇచ్చేసాను అని చెప్పి. సో మేమందరం కూడా తనకి సర్ప్రైజింగ్గా కేక్ కట్ చేయించాలి అని అనుకుంటున్నాం అనమాట. కృష్ణకి అయితే షూట్ అయిపోయింది, బట్ ఆ కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఎక్కడో పడుకున్నాడు. ఇంకా అందరూ కూడా కింద షూట్లో ఉన్నారు. సో మా పిన్ని బాబాయ్ని కూడా పిలిచాను అనమాట. షూట్ లొకేషన్ అయితే వాళ్ళ ఇంటికి మాకు ఇంకా దగ్గర కాబట్టి ఇక్కడికే వచ్చేసేయండి అని చెప్పాను అనమాట. సో నైట్ ఎక్కడైనా డిన్నర్కి వెళ్తారు కదా అని చెప్పి ఈవినింగ్ 6కే ప్యాకప్ చేసేసేటట్టు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అది అంటే అనుకోకుండా. సో నేను అసలు ఏం చేయొచ్చు అని అనుకుంటున్నప్పుడు ఏదో దేవుడు మనకి చెప్పినట్టు సర్ప్రైజ్ బర్త్డే హైదరాబాద్ అని చెప్పి ఒక ఇన్స్టా పేజ్ చూసి జస్ట్ వాళ్ళకి నేను మెసేజ్ చేశాను అనమాట.
చేస్తే ఎలా చేయొచ్చు ఏంటి అని. బట్ వాళ్ళు చాలా ప్లాన్స్ చెప్పారు కానీ బట్ మనకి ఉన్న టైంలో అవి అవ్వడం కష్టం. సో సింపుల్గా వాళ్ళ టీం అందరూ కూడా వచ్చి సిద్ధుని సర్ప్రైజ్ చేసి కేక్ కటింగ్ చేసేటట్టు ఉంటుంది అని. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, అంటే ఎప్పుడు చేయలేదు. అండ్ లాస్ట్ ఇయర్ బర్త్డే వాజ్ రియలీ గుడ్. ఆ టైంలో మనము సబ్స్క్రైబర్స్ అందరినీ మీట్ అయ్యాం. సిద్ధేష్ను ఛానల్కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ని మీట్ చేయడం జరిగింది, వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చాము అండ్ చాలా స్పెషల్గా అనిపించింది అనమాట. ఇంకా ఇయర్ అంతే, ఇంకా మనం కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఇప్పుడు మనము పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తాము, వాళ్ళకి అది కొనాలి బర్త్డేకి, ఇలా చేయాలి అలా చేయాలి అని. ఇప్పుడు ఆ స్టేజ్లోనే ఉన్నాం అనమాట నేను సిద్ధు. సో అందుకే ఏం పెద్ద ప్లాన్ చేయలేదు. అండ్ సో ఇప్పుడైతే ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది చూద్దాం. మాకు వచ్చింది చెప్పు, నువ్వు మ్యాచ్ చేయరా? మీకు వచ్చిన స్టెప్ చెప్పండి. మీరు చేసి స్టెప్ చేయండి, చేస్తుంది ఇది. చప్పట్లు. कोया रे कोई कोई कोया बामारे संद मामा कोई 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 ఎందుకన్నా ఏం చెప్పగలను. నెక్స్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటి కలెక్షన్లు ఏంటి నాకు వచ్చిందే. బాగుంది సర్ప్రైజెస్. మామయ్య వాళ్ళు రావడం సర్ప్రైజ్. కేక్ వచ్చామ్మా, కేక్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సర్ప్రైజ్ బర్త్డే హైదరాబాద్ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో నేను ఒక్కసారి చూసి ఇలా మెసేజ్ చేశాను, ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. బట్ మీరు ఇచ్చిన ఐడియాస్ అన్నీ కూడా నేను చేయలేకపోయాను. బట్ నెక్స్ట్ టైం బాగా చేద్దాం. బట్ దిస్ ఈజ్ సో స్వీట్. థ్యాంక్ యూ. కెమెరా బయట ఉంటేనే అంతా. థ్యాంక్ యూ సో మచ్. సర్ప్రైజ్ బర్త్డే హైదరాబాద్. ఇలాంటి అకేషన్స్ అన్ని కూడా మీ ఇష్టమైన వాళ్ళందరికీ కూడా చాలా మెమరబుల్ గా చేస్తున్నారు అనమాట. సో డూ ఫాలో. సిద్ధు బర్త్డే సెలబ్రేషన్స్ అలా జరిగాయి అనమాట. ఇది ఈరోజు వ్లాగ్. అండ్ మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అండ్ సుధామూర్తి సీజన్ 2లో 5th ఎపిసోడ్ కూడా రాబోతుంది. చాలా చాలా ఎమోషనల్ ఎపిసోడ్. అది కూడా చూసి బ్లెస్ చేస్తే ఇంకా ఫర్దర్గా చాలా మంచి మంచి సిరీస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా సిద్ధు హ్యాపీ బర్త్డే సిద్ధు. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి, లవ్ యూ. అదనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ నాకు ఏదో ఒక స్పీచ్, ఎవ్రీ ఇయర్ నాకు డిఫరెంట్ ఇది తిరుగుతాం, బాగుంటుంది. వెనకాల వాళ్ళు కొంచెం క్రింజ్ చేస్తున్నారు బాగా.
యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ నాకు బర్త్డే డిఫరెంట్గా సెలబ్రేట్ చేస్తాను. ఈ ఇయర్ నాకే అనిపించింది ఎందుకు నేను ఏమైనా చిన్నపిల్లలు ఉన్నా, ఎందుకు అసలు కేకులు కటింగ్లు ఇవన్నీ ఏంటి ఎలా అని చెప్పి. బట్ ఏంటో ఇప్పుడు కూడా అలా సడన్ సర్ప్రైజ్గా షూట్ ఇలా వెంటనే ఈరోజు లక్కీగా మాస్టర్ బ్యాగ్ అండ్ ఎల్లుండి మళ్ళీ నేను అవుట్డోర్ వెళ్తాను, అక్కడ మిస్ అవుతున్నాను. అండ్ సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా బర్త్డేకి విషెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలు సభకు నమస్కారం. నమస్కారం.